ఇంకా మూడోది ఇమీడియట్గా ఆయన కరటూరి చారిటబుల్ ట్రస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన అసలు మీకు ట్రస్ట్ అంటే ఏంటో తెలుసా? అదే మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఎలా ఉంటుందో మీకు తెలుసా? అసలు ఆ ట్రస్ట్ ఎప్పుడు పెట్టామో తెలుసా మీకు? 1997లో పెట్టాం. అంటే రిజిస్ట్రేషన్ లేట్ అయింది తప్ప మేము ఆర్గనైజేషన్ మొదలుపెట్టి 1997 బస్ షెల్టర్ కట్టాం అక్కడ. అప్పటి నుంచి ఉంది అది. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మెడికల్ క్యాంప్స్, పిల్లలకి స్కాలర్షిప్లు, పుస్తకాలు, స్కూల్స్కి బెంచీలు, ఒకటి కాదు మిషన్లో, కుట్టు మిషన్లో. అసలు మీరు అంత తెలియదొక్కుతాను బట్టి అనలేదు. ఎవరిని అడిగి ఆ ఫోటో తీసారు అంత యాత్ర ఎందుకండి? మీరు సోషల్ మీడియాలోకి వెళ్ళి కరటూరి చారిటబుల్ ట్రస్ట్ అని పడితే ఆ ఫోటోలు గిటోలు మేము చేసిన పనులు అన్నీ వచ్చేస్తాయి కదా. పని కట్టుకుని అక్కడికి వెళ్ళి ఓ ఫోటో తీసి బిల్డింగ్ పెద్దది వేసి చూపించక్కర్లేదు. అది సోషల్ మీడియాలోనే ఉంది, ఓపెనే కదా అంతాను. అక్కడ ఏదో జరిగిపోతున్నట్టు ఇది మీకేదో పెద్ద ఇష్యూ దొరికినట్టు ఎంతో ఆనందంగా చెప్పేస్తున్నాడు ఆయన. దాని హిస్టరీ తెలుసా మీకు? అసలు మీరు ఎప్పుడు పెట్టారు ఫౌండేషను? మీ ఉద్దేశాలేంటి? మా చారిటబుల్ ట్రస్ట్ ఉద్దేశాలేంటి? ఒకసారి చూడండి, పరిశీలించండి. ఇంకా రెండోది కరెంట్ బిల్లు. ఏమంటే కరెంటు బిల్లు అసలు వాటర్ ప్రాజెక్టు అసలు మీకు అలాంటి ఆలోచనలే రావు. ఆ వాటర్ ప్రాజెక్టు పెట్టి 20 సంవత్సరాలు అయింది, దాన్ని డిజైన్ చేసి 25 సంవత్సరాలు అయింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ మిషనరీ 12 లక్షలు వాల్యూ చేసింది. అంత అమౌంట్ ఫుల్అప్ చేయాలంటే చాలా మా లయన్స్తో కలిసిన ఇంకో ఆర్గనైజేషన్తో కలిసిన అంత ఎవరు చేయడానికి సంసిద్ధంగా లేరు. అలాంటి టైంలో మా రిలేషన్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఒక డిస్ప్యూట్లో ఉన్న మిషనరీని 3,50,000 కొన్ని తీసుకొచ్చి పెట్టాం. దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అని ఆలోచించినప్పుడు ఇటు గవర్నమెంట్తోనూ, అటు మా లయన్స్ క్లబ్తోనూ, ఇటు మా చారిటబుల్ ట్రస్ట్ 3 ఇంప్లీడ్ అయ్యి పంచాయతీ, అదే గవర్నమెంట్ మీన్స్ పంచాయతీ డిజైన్ చేయడం జరిగింది. పాయినీర్ ప్రాజెక్ట్ అండి అది. అప్పటికి ఇక్కడ అసలు లీటర్ టిన్ను 35 రూపాయలు 30 రూపాయలు అమ్మేవారు. అసలు ఆ తాగడమే పెద్ద ఇది అన్నట్టు ఉండేది. ప్రవీణ్ ప్రకాష్ అని ఈ ఏపీ జన్కో సిఎండి దగ్గరికి వెళ్ళి నర్సింగ్ గారు మేమోను దీనికి ఏంటి సొల్యూషన్ కరెంట్ అని అడిగితే ఆయన ఇచ్చిన సలహా మేరకు, ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు మాకు పవర్ వేయడం జరిగింది. దానికి తీర్మానం కావాల్సి వస్తే నిజం చెప్పాలంటే ఆ ఎలక్షన్లో మేము గెలిపించిన ఆయనే మాకు ఇవ్వడానికి అంత సంసిద్ధంగా లేడు. కానీ మేము డిపిఓ ద్వారా పర్మిషన్ తెచ్చుకుని తీర్మానం పెట్టితే అప్పుడు తెలుగుదేశం పార్టీ మేమే ఓడించాం పాపం ఎస్వీఎస్ అప్పలరాజు గారిని. ఆ ప్రాజెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ గుర్తించి అయినా గారు చాలామంది సహకరించారు. ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు ఇంకో ఈయన కూడా సహకరించాడు. మా ఊరు జనాలందరూ శ్రమదానం చేశారు. ఇన్ని ఫుల్అప్ చేసిన ప్రాజెక్ట్ అది. ఎస్వీఎస్ అప్పలరాజు గారు తీర్మానం చేయాలో అక్కర్లేదని వాళ్ళు మెంబర్లు అడిగితే లేదు అది చాలా మంచి ప్రాజెక్టు మీరు చెయ్యండి అని డిసెంట్ కూడా రాయించకుండా ఏకగ్రీవ తీర్మానం చేసి పవరు వాటర్ ఇవ్వడానికి పంచాయతీ ఒప్పుకుంటే అప్పుడు ప్రాజెక్ట్ పెట్టారు. ఈ సందర్భంగా అప్పలరాజు గారు కూడా కృతజ్ఞతలు చెప్పాలి. అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉండి చిన్నతనం ఏంటి చెప్పలేదు. కానీ ఇప్పుడు మీరు మీ పార్టీ అన్నాడు. పార్టీలు కాదు ఇక్కడ వ్యక్తులు. పార్టీలో ఉన్న వాళ్ళే చేయరు, పార్టీలో ఉండే ద్రోహాలు చేస్తారు. అందుకని పార్టీలో వ్యక్తుల గురించే మాట్లాడుకుందాం. అంత కష్టపడి చేసిన ప్రాజెక్ట్ అది. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ప్రాజెక్టు చారిటబుల్గా పెట్టింది. 20 లీటర్లో 2 రూపాయలకి ఇచ్చాం మేము. రాను అది మెయింటెనెన్స్ చాలా కష్టమైపోతుంటే అసలు అవన్నీ ఎందుకండి? మేము పెట్టిన తర్వాత చాలామంది పెట్టారు ఇన్స్పిరేషన్గా తీసుకుని. మన నియోజకవర్గం అని లేదా గొడ్డు బాసరామారావు గారు, నెక్స్ట్ ఈయన మూర్తి గారు పెట్టారు మళ్ళీ ఇన్స్పిరేషన్గా తీసుకుని. ఆ టైంలో నర్సింగ్ గారు మనుషులే పెట్టారు అందరూ. రంగంపేట సామీలా అని, ఇక్కడ సాయిబాబా అని, ఏదో ప్రజలకు ఏదో చేయాలని అందరూ. కాబట్టి మా దానికి ఉచిత కరెంటు ఉచిత ఎందుకు ఇచ్చారంటే మా ఊరిలో శుద్ధ అధికంగా వస్తుంది. ఆ మెమరాన్స్ విపరీతంగా పోయి విపరీతమైన మెయింటెనెన్స్.
అటువంటి సందర్భంలో మేము అంత కష్టపడి దాన్ని 20 ఇప్పుడు తర్వాత వచ్చినవన్నీ మూసేశారు, ఇప్పటికీ మాది రన్ అవుతుంది అదే సబ్సిడీ రేటు మీద. అంటే ఎంత మేము స్ట్రెస్ తీసుకునే దాన్ని నడుపుతున్నాం, అది ఉండాలి కదా. ఆ నాలెడ్జ్ మీరు ఆ నాలెడ్జ్ తీసుకోవాలి కదా. అది కమర్షియలా, మాకేమన్నా వస్తుందా? సంవత్సరాన్ని 40-50 వేలు మా ఫ్యామిలీ నుంచి పెట్టి మేము మెయింటైన్ చేస్తున్నాం. అప్పటికి ఇది కూడా లేదు, ఆటోమేషన్ కూడా లేదు. మా నాన్నగారే ఉండి ఉప్పు పెట్టి క్లీన్ చేసి రోజంతా అక్కడ ఉండవలసి వచ్చేది. ఎంత క్రేజ్ అండి. అప్పుడు జగ్గంపేట నుంచి రికమెండేషన్లు చేసి పట్టుకెళ్ళేవారు వాటరు. అప్పలరాజు గారి కండిషన్ అది, మీకు తీర్మానం ఇవ్వాలంటే మా జగ్గంపేటకు కూడా నీళ్ళు ఇవ్వాలండి. పాసిబిలిటీని బట్టి చేస్తామండి బాబు, అసలు అది ఎంతవరకు మనం ఇవ్వగలమో చూడాలి, అది ఆ కెపాసిటీని బట్టి అని చెప్తే ఆయన తీర్మానం చేయించండి.